సోషల్ మీడియా కావచ్చు, వాటన్నిటిలో కూడా ఈ లోక తత్వజ్ఞానం అనేది విస్తారంగా చెప్పబడుతూ ఉంటుంది. క్రైస్తవుడు ఎప్పుడైతే దానికి తన మనస్సును అప్పగిస్తాడో ఆ లోక తత్వజ్ఞానాన్ని అనుసరించి తను కూడా ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈ లోక తత్వజ్ఞానం ఏమని చెప్తుంది? పాజిటివ్ థింకింగ్ చెప్తుంది. ఈ లోక తత్వజ్ఞానం ఏం చెప్తుంది? మనిషి అన్నిటికీ మూలం ఆధారం అని చెప్తుంది. సో ఎప్పుడైతే క్రైస్తవుడు అట్లా ఆలోచన చేస్తాడో, క్రైస్తవుడు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ని కూడా ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు? ఈ లోక తత్వజ్ఞానం అనుసారంగా. అయితే ఈ లోక తత్వజ్ఞానానికి బైబిల్ ఎట్లుంది? ప్రతికూలంగా ఉంది. ఈ ప్రతికూలంగా ఉండేసరికి అతడు ఏం చేస్తాడంటే, మరి చాలామంది క్రైస్తవులు అఫెండ్ అవుతారనమాట. అంటే అభ్యంతర పడతారు. వాక్యం విషయాలు ఏమవుతారు? అభ్యంతర పడతారు. ఎందుకంటే వారు అసలు ఈ వాక్యపు యొక్క నేచర్ ఏంటో వాళ్ళు మొదటిగా గ్రహించట్లేదు. ఈ లోకపు తత్వజ్ఞానాన్ని అనుసరించి బైబిల్ని అర్థం చేసుకోవడం